ప్రభుత్వ బడ్జెట్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఓ పెద్ద పుస్తకం, అంతా అంకెలు, లెక్కలు కదా? కాని అసలు విషయం అది కాదు. బడ్జెట్ అంటే ఒకే డాక్యుమెంట్ కాదు, అదొక టూల్ బాక్స్ లాంటిది. అంటే వేర్వేరు పరిస్థితులకి వేర్వేరు టూల్స్ వాడతారు. సో ఈరోజు మనం ఆ టూల్ బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఏమేమున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, అసలు ప్రభుత్వ బడ్జెట్ అంటే ఏంటి? అంతకంటే ముఖ్యంగా ఇన్ని రకాల బడ్జెట్లెందుకు? ఒకే బడ్జెట్ అన్నిటికీ సరిపోదా? ఈ ప్రశ్నలకి సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. ఓకే, ముందుగా బడ్జెట్ను ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. ఇది చాలా సింపుల్, బేసిక్ లెక్క అన్నమాట. అంటే ప్రభుత్వానికి డబ్బులు ఎంత వస్తున్నాయి, మరి ఎంత ఖర్చవుతున్నాయి, ఈ బ్యాలెన్స్ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఎంత సంపాదిస్తుందో సరిగ్గా అంతే ఖర్చు పెడుతోందనుకోండి. దాన్ని మనం సంతులిత బడ్జెట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే రూపాయి వస్తే రూపాయి పోతుంది, లాభం లేదు, నష్టం లేదు. ఇలా ఉండటాన్ని చాలా దేశాలు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్కి, స్టెబిలిటీకి గుర్తుగా చూస్తాయి. అయితే ప్రాక్టికల్గా ఎప్పుడూ ఆదాయం, ఖర్చు సమానంగా ఉండవు కదా. సో అలా లేనప్పుడు దాన్ని అసంతులిత బడ్జెట్ అంటారు. దీంట్లో మళ్ళీ రెండు రకాలున్నాయి. ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే అది మిగులు బడ్జెట్, సర్ప్లస్ అన్నమాట. అదే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అయితే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. మన దేశంలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఖర్చు పెడతాయి. అందుకే మనకు తరచుగా లోటు బడ్జెటే కనిపిస్తుంది. కాని ఇక్కడే ఓ చిక్కుంది. ఈ లోటు వల్ల అప్పులు పెరిగిపోయి ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు బడ్జెట్ ప్లానింగ్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. అసలు బడ్జెట్ని ఎలా తయారు చేయాలి? పోయినేనాది లెక్కలు చూసి వాటికి కొంచెం అటు ఇటూగా కేటాయింపులు చెయ్యాలా? లేదంటే ప్రతి ఏటా ప్రతిదాన్ని 0 నుంచి మొదలుపెట్టాలా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్. ఈ విషయంలో మనకు రెండు పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి, సాంప్రదాయ బడ్జెట్. అంటే లాస్ట్ ఇయర్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చారో చూసి దానికి కొంచెం పెంచి ఈసారి ఇస్తారు, అంతే. కానీ రెండోది, జీరో బేస్డ్ బడ్జెట్. ఇది చాలా రాడికల్ ఐడియా. అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి రూపాయి ఖర్చును 0 నుంచి జస్టిఫై చేసుకోవాలి. మాకు ఈ ఖర్చు ఎందుకు అవసరం అని చెప్పాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అనేది మనకేమీ కొత్త కాదు. 1986-87లోనే అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి విపి సింగ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో దీన్ని ట్రై చేశారు. ఆ తర్వాత 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యనమల రామకృష్ణుడు కూడా ఆర్థిక మంత్రిగా దీన్ని ప్రవేశపెట్టారు. ఇక నెక్స్ట్, బడ్జెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. అంటే బడ్జెట్ను ఒకసారి పాస్ చేశాక దాన్ని మార్చకూడదా? అది రాయిలా ఫిక్స్డ్గా ఉండాలా? లేక అవసరాన్ని బట్టి నీళ్లలాగా అడ్జస్ట్ అవ్వాలా? స్థిర బడ్జెట్ అంటే పేర్లోనే ఉంది, అది స్థిరంగా ఉంటుంది. బడ్జెట్ పీరియడ్లో దాన్ని మార్చడం దాదాపు జరగదు. ఇది గవర్నమెంట్ ప్లానింగ్కి ఒక ప్రిడిక్టబిలిటీ ఇస్తుంది. మరోవైపు చర బడ్జెట్ అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు దీనిలో మార్పులు చేసుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఏదైనా తుఫాన్ లాంటిదొచ్చినప్పుడు వేరే ఫండ్స్ని ఇటువైపు మళ్లించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ పాయింట్ ఉంది. మన దేశంలో 1924 నుంచి 2017 దాకా, అంటే ఆలోచించండి, ఏకంగా 92 ఏళ్లపాటు రైల్వే బడ్జెట్ని, జనరల్ బడ్జెట్ని వేర్వేరుగా పెట్టేవారు. కానీ 2017లో ఈ సంప్రదాయాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు. రెండింటినీ కలిపేసి ఒకే బడ్జెట్గా మార్చేశారు. ఇది చాలా పెద్ద మార్పు. అంటే 2017 ముందు వరకు మన దేశంలో మల్టిపుల్ బడ్జెట్ సిస్టమ్ ఉండేదన్నమాట. మన దేశమే కాదు, కొన్ని రాష్ట్రాలు కూడా ఇలా చేశాయి. కొన్ని రంగాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఈ పద్ధతి వాడాయి. ఉదాహరణకు కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు రైతుల కోసం స్పెషల్గా అగ్రికల్చరల్ బడ్జెట్ని ప్రవేశపెట్టాయి. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ చివరి విభాగానికొచ్చేశాం. నార్మల్ టైమ్స్లో కాకుండా ఎలక్షన్స్, పొలిటికల్ క్రైసిస్ లేదా అనుకోని విపత్తులు ఇలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ వాడే ఎమర్జెన్సీ టూల్ కిట్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్షన్ ఇయర్ తీసుకోండి. అప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ పెట్టదు. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఎలక్షన్ తర్వాత కొత్త గవర్నమెంట్ రావచ్చు కదా. సో వాళ్లకే ఫుల్ బడ్జెట్ పెట్టే హక్కు ఉంటుంది. మరి ఆ మధ్యలో, అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు దేశం నడవాలి కదా. దానికోసం పెట్టే టెంపరరీ బడ్జెట్నే మధ్యంతర బడ్జెట్ లేదా ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. సరే, బడ్జెట్ అయితే పెట్టారు, కానీ ఖర్చులకి డబ్బులెలా వస్తాయి? దానికోసమే ఓట్ ఆన్ అకౌంట్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఫుల్ బడ్జెట్ పాస్ అయ్యే వరకు ఓ 2-3 నెలల ఖర్చుల కోసం పార్లమెంట్ నుంచి తీసుకునే ఒక అడ్వాన్స్ పర్మిషన్ లాంటిదిది, అంతే. సో
ఒక ఎలక్షన్ ఇయర్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, స్టెప్ 1 పాత ప్రభుత్వం ఒక ఇంటరిమ్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. స్టెప్ 2 కొన్ని నెలల ఖర్చుల కోసం ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా పర్మిషన్ తీసుకుంటుంది. స్టెప్ 3 ఎలక్షన్స్ అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇంతే సింపుల్. కొన్నిసార్లు అనుకోని పొలిటికల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ క్రైసిస్ వస్తాయి. అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్లు లేమ్ డక్ బడ్జెట్, అనుబంధ బడ్జెట్ లాంటి మరికొన్ని స్పెషల్ టూల్స్ వాడతాయి. ఈ రెండిటికీ తేడా ఉంది. అనుబంధ బడ్జెట్ అంటే తుఫాన్లు, వరదలు లేదా యుద్ధాలు ఇలాంటివి వచ్చినప్పుడు అనుకున్న బడ్జెట్ సరిపోదు కదా, అప్పుడు అదనంగా డబ్బుల కోసం దీన్ని ప్రవేశపెడతారు. మరి లేమ్ డక్ బడ్జెట్ అంటే ఇది పొలిటికల్ క్రైసిస్ టైంలో వస్తుంది. అంటే ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియనప్పుడు కేవలం అత్యవసర సర్వీసులు ఆగిపోకుండా ఉండటానికి దీన్ని వాడతారు. సరే, ఇప్పటిదాకా మనం రకరకాల బడ్జెట్ల గురించి, వాటి ఉపయోగాల గురించి చాలా తెలుసుకున్నాం. ఇంతకీ వీటన్నిటినుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. బడ్జెట్ అంటే కేవలం అంకెలతో చేసే మ్యాజిక్ కాదు. అదొక అద్దం లాంటిది. ప్రభుత్వం ఆర్థికంగా ఎలా ఆలోచిస్తోందో చూపిస్తుంది. అది వేరువేరు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి వాడే ఒక స్ట్రాటజిక్ టూల్. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక దేశం దేనికి ప్రయారిటీ ఇస్తుంది అనేది బడ్జెట్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్న బడ్జెట్ విధానాల్లో ఏది మన దేశానికి బెస్ట్ అంటారు? గ్రోత్కి ఇంపార్టెన్స్ ఇచ్చే లోటు బడ్జెటా, లేక అనవసర ఖర్చులను కట్ చేసే జీరో బేస్డ్ బడ్జెటా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.